ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాదం. మీరు ప్రత్యక్షమైపోయారు డైరెక్టర్ గారు. హీరోస్ వస్తారు దాని ఇప్పుడు మారుద్దాం. అంతేనా? మెగా వీక్షణం, విక్టరీ విన్యాసం, మహదానందం, మనోధైర్యం, ధనాధర్. రాగానే వచ్చి మీ ఆఫీస్ అంతా చూశాను నేను. లోపల రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటో నవ్వుతూ ఒకటి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇది అబ్జర్వ్ చేయడం ఇష్టం నాకు. ఏమి ఉన్నాయి, షీల్డ్స్ ఉన్నాయి. అది నా జర్నలిజం. నేను వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఒకరు గుర్తించి చెప్పారు, తర్వాత మీరే చెప్పారు. నువ్వు చేసే ఆ పని నాకు చాలా ఇష్టం. ఒక 20 సంవత్సరాల తర్వాత 100 సినిమాలు చేసినా గానీ మీ ఇంటికి వచ్చి హోమ్ టూర్ చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టెప్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావుపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలు? చెప్పాను కదా, ఇళయరాజా గారి మ్యూజిక్ వింటాను అంతే అంతే. సుందరి నేను వంట చూడని. ఈజ్ ఎ జీనియస్, ఈజ్ ఎ మెజిషియన్. నా దృష్టిలో నాకు ఆయన మాస్టర్. ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకునే అవకాశం అంటే ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం ఉంటే హ్యాపీగా ఎందుకు చేయను, అద్భుతంగా చేస్తారు. గుండెలో నిండమంట. విజ్ఞానంలో జరుగుతుంది. కేటీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు. Yeah, చాలా ఒక ఆయన పెద్ద హీరో, ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఒక ఆయన పెద్ద పొలిటీషియన్ అయిపోయారు. మీ పిల్లలిద్దరిలో ఎవరు మీలాగా ఉండేది చలాకీగా? అట్లీస్ట్ పాప బాబు. పాప ఫుల్ హైపర్, బుడ్డోడు వెరీ హైపర్ డోపర్. ఆ పాపను తీసుకెళ్ళారు చిరంజీవి గారి దగ్గర. చాలా ఎమోషనల్ అయ్యారు. అక్కడ చిరంజీవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. షోలో ఒక 5 lakhs చెక్ ఇచ్చారు. సో నాకు ఆ షోలో ఒక టేకింగ్ ఎలిమెంట్ ఏదన్నా బ్యాక్ తీసుకెళ్ళిందంటే వరుడవి. కానీ మీరు ఎందుకు 80s 90s హీరోస్ లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళతోనే సినిమాలు తీయాలి, వాళ్ళతోనే హిట్స్ కొట్టాలి? టు బి హానెస్ట్, ఎవరైనా అవైలబుల్ స్ట్రాంగ్ సోర్స్ తో ఆడాలనుకుంటారు. నాకు అవైలబుల్ స్ట్రాంగెస్ట్ సోర్స్ టు బి హానెస్ట్. నాగార్జున గారు మిస్ అయ్యారు. అది చేస్తున్నాను, అంతే కదా? ఫ్యూచర్ చేస్తాను, పక్కా చేస్తాను. ఏంటి సుష్మిత గారి రియాక్షన్ ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ మచ్? చిరంజీవి గారు కూడా తనకు ఒక అద్భుతమైన సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఫైనల్ గా నా రూపంలో, నా ద్వారా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఆ అమ్మాయికి కూడా రావటం నేను చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు ఏంటి అది చూసిన తర్వాత ఏం చెప్పారు? సినిమా డెఫినెట్ గా ఉంటుంది ఆయన కదా? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎగ్జైట్ అయ్యారు. నాన్నగారు కూడా అద్భుతంగా ఉన్నారు, లుక్ వైజ్ బాగున్నారు, పెర్ఫార్మెన్స్ జరిగింది, డాన్స్ తీశారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాదం. మీరు ప్రత్యక్షమైపోయారు డైరెక్టర్ గారు. హీరోస్ వస్తారు దాని ఇప్పుడు మారుద్దాం. అంతేనా? మెగా వీక్షణం, విక్టరీ విన్యాసం, మహదానందం, మనోధైర్యం, ధనాధర్. సూపర్ ఫాస్టెస్ట్ 300 CR గ్రాస్ ఇన్ సినిమాస్ నౌ. బ్యాక్ సైడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రీజనల్ ఫిలిమ్స్. కింద వేసిన క్యాప్షన్ బాగా నచ్చింది, రీజనల్ ఫిలిమ్స్. ఎందుకంటే మన భాష కాదని పక్క భాషల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. అంటే మన వాళ్ళని తప్పని నేను చెప్పట్లేదు, పెట్టాలి డెఫినెట్గా. మన దమ్ము ఏంటో చూపించాలి. అండ్ దట్టు మన వాళ్ళ దమ్ము, మన సినిమాల దమ్ము, మన తెలుగు వాళ్ళ దమ్ము కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకున్న తర్వాత మిగతా చోట్లకి వెళ్తారు. బట్ మీ రీజనల్ ఫిలిమ్స్ ఈ రేంజ్, వైడ్ రేంజ్ అంటే చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాస్ ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేస్తుంది. ఆ హీరోస్కున్న క్రేజ్ మన హీరోస్కి కూడా ఉంటుంది. అది బ్రేక్ చేసింది మీరే. ఏం చెప్తారు దాని మీద? ఫస్ట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ప్రతిసారి వచ్చిన ఈ 2 సంక్రాంతులు అయితే ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాండి, ఇప్పుడు ఇది. రెండింటిని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ రీజనల్గా మన మార్కెట్ ఎప్పుడు స్ట్రాంగ్ కంపారిటివ్ అదర్ ఇండస్ట్రీ. మన స్టార్స్ చేసిన సినిమాలు కూడా అంతే కలెక్ట్ చేసింది. నువ్వు అన్నట్టు కొద్దిగా రీజనల్ కంటెంట్ తోటి ఇలాంటి రెవెన్యూస్ అనేది కొద్దిగా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. దానికి కారణం కూడా ఆడియన్స్ పెద్ద ఎత్తున మన రూటెడ్ ఫిలిమ్స్, తెలుగు సినిమాలు వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ జోనర్కు ఉన్న స్ట్రెంత్ అవ్వచ్చు, అండ్ కంటెంట్ అవ్వచ్చు, అండ్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసిన విధానం. సో బయట లాంగ్వేజ్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఒక రీజనల్ ఫిలిము అంత కలెక్ట్ చేయగలదా, అంత సత్తా ఉందా తెలుగు సినిమాకి, రీజనల్ ఫిలిం అనే ఒక టాక్ బయట భయంకరంగా నడుస్తుంది. కానీ అది ఎప్పుడు మనకి తెలుగు సినిమా అనేది వైడ్ మార్కెట్ కదా. ఎప్పుడు కూడా మనకి ఇక్కడ నంబర్స్ కానీ, ఇక్కడ రెవెన్యూస్ కానీ
కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది లోకల్ మార్కెట్. Yeah. కానీ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేశారు ఇద్దరు హీరోస్ కలిసి. కానీ సినిమాని మార్కెట్ పరంగా సూపర్ డూపర్ హిట్ చేసింది మటుకు అనిల్ రావిపూడి. ఎందుకంటే నాకు తెలిసి ఒక 20-30 ఇంటర్వ్యూస్ ఏ సినిమాకి ఏ డైరెక్టర్ ఇన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చేసుకునేది నేను చూడలే. Yeah. సింగిల్ హ్యాండ్ అలా కూర్చుని పోతారు. అందరూ మీరు అన్నట్లుగా నేను రాగానే పిప్పి పిప్పి చేశారు. లాస్ట్ డ్రాప్ అన్న మాకు పడకపోతుందా అన్నాను నేను. నా కన్సర్న్ ఏంటంటే చాలా సార్లు ఎలా అవుతుందంటే సినిమా గురించి ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం అందరం చేస్తాం. అండ్ నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంతే ఇదిగా మీడియా కూడా చేస్తుంది. చాలా మంది టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మన సినిమా గురించి ఒక 1% 2% ఒక పాజిటివ్గా ఆడియన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు దట్స్ మినిమం థింగ్ టు అడ్రస్ దెమ్ ఆర్ టు మీట్ దెమ్ అనేది నేను ఒక అనిపిస్తుంది. మ్యాక్సిమం సాధ్యమైనంత కలవడానికి ట్రై చేస్తా. ఇక కుదరినప్పుడు మిస్ అయినప్పుడు అది నెక్స్ట్ మంత్లో ట్రై చేద్దాం అని చెప్తాను. ఎందుకంటే యు ఆర్ ద గైస్, నువ్వని కాదు మిగతా అన్ని ఛానల్స్ ఎవరైనా కూడా దే ఆర్ ట్రయింగ్ టు పుష్ ద కంటెంట్ ఆఫ్ అవర్ ఫిలిం, రైట్? సో వాళ్ళకి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వాళ్ళకు దానికి మనం ఒక థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఛానల్లో మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక అటెన్షన్ ఉంటుండొచ్చు, ఇంకొక ఇది ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏదన్నా స్టెప్ బస్టర్ సినిమా చూడాలి అనుకుంటే అనిల్ రావిపూడి సినిమాలు చూద్దాం అనుకుంటారు. బట్ మీకేంటి అసలుకి, మీరేం చూసి ఎక్కువ నవ్వుకుంటారు అసలుకి? నేను ఇట్లా జనరల్గా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటాను. నేను ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ బోలెడు మీమ్స్ వస్తాయి. రోజుకొకటి కాదు, గంటకు కాదు, నిమిషానికి ఒకటి ఉంది. అంత ఫ్లో ఉంది ఇప్పుడు. ఫ్లో ఉండటమే కాదు, ఎక్కడెక్కడ ఎతికి వాట్సాప్లో ఫార్వర్డ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక మీమ్ కంటెంట్ ఏదైనా ఫన్నీది వస్తే ఒక వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది వైరల్ అయిపోతుంది. సో అంత అద్భుతంగా నవ్విస్తున్నారు బయట. ఉంది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనం పాజిటివ్ ఎత్తుక్కుంటాం, సో అక్కడ నవ్వుకుంటూ ఉంటాం. మిమ్మల్ని కూడా మీమ్ పేజెస్ ఎక్కువ వాడుతున్నారు కదా? నన్ను ఎక్కువ వాడారు ఈ మధ్య, బట్టిగా రిలీజ్ కి ముందు వాడారు, రిలీజ్ తర్వాత గట్టిగా వాడారు, పాజిటివ్ గా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, కానీ 9 సినిమాలు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇది. బహుశా వినుంటామే కానీ చూడలేదు మేము కూడా ఎప్పుడు కూడా. ట్రిపుల్ హ్యాట్రిక్ వచ్చిన ఒక డైరెక్టర్ ఇండస్ట్రీలో అయితే మీరే. అంటే రాజమౌళి గారు ఆఫ్ కోర్స్ జోనర్ అంటే చూస్తే ఇప్పుడు కామెడీ సినిమాలు అన్ని కూడా హిట్ అవ్వాలని లేదు. చూసుకుంటే అల్లరి నరేష్ కూడా కంటిన్యూగా కామెడీ సినిమాలు తీసి మునాటమి అయిపోయింది, వద్దులే అని చెప్పేసి మళ్ళీ సీరియస్కి వచ్చేసారు, యాక్షన్కి వచ్చేసారు. కానీ మీరు కంటిన్యూగా అదే జోనర్ని ఇన్ని రకాలుగా, అంటే అది ఒకటే కామెడీ కానీ అటు తిప్పి ఇటు తిప్పి దొరికిపోతాం థియేటర్లో, కానీ మీరు దొరకరు. ఆ లాజిక్ ఎక్కడ అసలుకి, అది చాలా కష్టం ఒక డైరెక్టర్కి. అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్క్రిప్ట్ అండి. అంటే ప్రతి ఫిలింకి మనం చూసే కోణం. సో ఈ సినిమాలో ఇది చెప్తాం. సంక్రాంతికి వస్త్రంలో ఆడవాళ్ళ మధ్య ఉండి ఒక జెలస్ చెప్పాం, ఒక హస్బెండ్ వైఫ్, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అది కంప్లీట్ వేరే సినారియోలో వెళ్తుంది. ఈ సినిమాలో ఒక విడిపోయిన జంట మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్, సో ఇదొక కథ అవుతుంది. సో మనం తీసుకునే ప్రాస్పెక్టివ్స్, వెళ్ళే యాంగిల్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరే ఫ్రెష్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంటుంది సినిమాలో. సో బోల్డ్ అన్ని పాయింట్స్, బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈరోజు ఫ్యామిలీ లైఫ్స్లో కూడా. ఎన్ని కావాలంటే అన్ని టచ్ చేయొచ్చు మనం. సో అంత స్పేస్ ఉంది. సో కాబట్టి కుదిరినంత వరకు ఏది ట్యాప్ చేసాం, ఏది మనం ఇంకా ట్యాప్ చేయలేదు, అలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్తాం స్క్రిప్ట్స్. కానీ కొత్త క్యారెక్టరైజేషన్స్, కొత్త బ్యాక్ డ్రాప్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది వేరేగా కనపడుతుంది సినిమా.